ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. 2025లో చేసేటువంటి టాప్ 6 బిజినెస్ ఐడియాస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ బిజినెస్ కనుక మీరు చేసినట్టయితే ఖచ్చితంగా ధనవంతులు అవడం గ్యారంటీ. సో ఒకప్పటి రోజుల్లో వరల్డ్ మనం చూసినట్టయితే స్మాల్ స్కేల్ బిజినెస్ అనేవి ఉంటూ ఉండేవి. సో వాటిలో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అంతా కూడా ఇంక్లూడ్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రావడం జరిగింది. సో దీని ద్వారా ఎంతో మంది ఎన్నో బిజినెస్లో వాటిని ఇంక్లూడ్ చేసుకొని బిజినెస్లో వాటిని ప్రిసైజ్గా బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అదేవిధంగా ఫోర్బ్స్ కూడా లిస్ట్ చేసేటువంటి టాప్ 6 బిజినెస్ ఐడియాస్ 2025లో ఏం చేస్తే బాగుంటుందో అవి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ సొల్యూషన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది బాగా పెరిగిపోయింది గత 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నట్లయితే. ఎస్ ఆర్ నో? సో ChatGPT కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అయితే బిజినెస్ సొల్యూషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు? రీసెంట్గా మనం చూస్తున్నట్లయితే అవినాష్ మాధవ్, మీకు ఐడియా ఉన్నారా? సో తను ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీని స్టార్ట్ చేసి ఇండియాలోని టాప్ 2nd కంపెనీగా ఉందన్నమాట. సో తను ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సొల్యూషన్స్ అనేవి కూడాను ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి కంపెనీస్కి అందించడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క బిజినెస్లో కూడా ఏఐ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగిపోయింది అండ్ వాటిని ఇంక్లూడ్ చేసి మరీ వాడుతున్నారు. కాబట్టి మీరు కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కోర్సెస్ కావచ్చు, స్కూల్ కాలేజెస్ బిజినెస్ వాళ్ళకి కావచ్చు, ఐటీఐ వాళ్ళకి కావచ్చు, సర్వీసెస్ కనుక మీరు కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క సొల్యూషన్స్ బిజినెస్ కూడా మంచి లాభాలను మీకు తెచ్చిపెడుతుంది అనమాట. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ సొల్యూషన్స్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దీని ద్వారా చాలా డబ్బులు కూడా మీరు సంపాదించుకోవచ్చు. అయితే ఇందాక నేను చెప్పాక ఎగ్జాంపుల్ అవినాష్ మాధవ్, తన కంపెనీ నెట్వర్త్ వచ్చేసి 40 crores ఆఫ్ టర్న్ ఓవర్ ఉంది. సో జస్ట్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ని తను ఇస్తూ ఉన్నారు అండ్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు, మీరందరూ కూడా చూస్తూ ఉండొచ్చు. సో కాబట్టి దీనికి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి, ఆల్రెడీ 2 years అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క చోట కూడా ఏఐ టూల్స్ రావడం జరిగింది. సో ఈ టూల్స్ గురించి మీరు కోర్సెస్ ఇవ్వచ్చు, సాఫ్ట్వేర్స్ సంబంధించి వాళ్ళకి మీరు కనుక మంచి గైడెన్స్ కనుక ఇచ్చినట్లయితే మంచి లాభాలని మీరు పొందవచ్చు అండ్ ఇది కూడా మంచిగా ఉంటుంది. హెల్త్ అండ్ వెల్నెస్. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో అందరూ కూడాను హెల్త్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎస్ ఆర్ నో? సో కాబట్టి టైమే దొరకట్లేదు, తీరిక లేక అసలు ఎవరు కూడా ఎక్సర్సైజ్ కూడా సరిగ్గా చేయట్లేదు. కాబట్టి సో ఇప్పుడు హెల్త్కి సంబంధించి, యోగాకి సంబంధించి ఇంపార్టెన్స్ అనేది చాలా పెరిగిపోయింది, ప్రాముఖ్యత కూడా రావడం జరుగుతుంది. చూసేది గత ఓవరాల్ లాస్ట్ 10 yearsలో కంపేర్ చేసుకున్నట్లయితే అందరూ కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్లో హెల్త్కి సంబంధించి కావచ్చు, యోగాకి సంబంధించి వాటి ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్తూ ఉంటారు. ఇందులో మనం జిమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇటువంటి బిజినెస్ కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, వీటిలో ఎక్స్పర్ట్స్ కనుక మీరు అయినట్లయితే సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్ మీరు కనుక రన్ చేసుకుని దాన్ని కనుక టీచ్ చేసినట్లయితే దీని ద్వారా కూడా మంచి బిజినెస్ అంతా మీకు అవుతుంది. సో ఇంకొక విషయం, హెల్త్కి సంబంధించి చాలామంది డాక్టర్స్ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఒక కార్డియాలజిస్ట్ అనుకోండి, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఆ వెబ్సైట్లో మీరు ఎటువంటి సర్వీసెస్ కనుక ఇవ్వగలరు అని చెప్పి లిస్ట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు డైరెక్ట్గా క్లయింట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆన్లైన్లో మీరు బుకింగ్ చేసుకొని ఆన్లైన్లో మీరు కన్సల్టేషన్ కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, సో డాక్టర్ యాప్స్ కూడా రావడం జరిగింది. ఇటువంటి వాటి వైపు కూడా ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఇది అకార్డింగ్ టు ది ఫోర్బ్స్ అన్నమాట. సో కాబట్టి ఈ బిజినెస్ కూడా మంచి స్కోప్ అయితే ఉంటుంది 2025లో. డిజిటల్ మార్కెటింగ్. సో మనం ఎక్కడ చూసినా కూడా డిజిటల్ మార్కెటింగ్ వైపు అడుగులు ఎక్కువ పడుతూ ఉన్నాయి. గత 2 ఏళ్లుగా మనం చూసినట్లయితే 2-3 ఏళ్లుగా డిజిటల్ మార్కెటింగ్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్లో బూమింగ్ అయిపోయింది. సో మీరు ఏఐ యూజ్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ కంపెనీని మీరు లాంచ్ చేసుకొని, సో ఎవరైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళకి నెసెసిటీ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఆ బిజినెస్ అనేది ఎలా ప్రమోట్ చేసుకోవాలి ఏంటో తెలియదు. సో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా యూ క్యాన్ డూ దాట్. సో లేదు అనుకున్నట్లయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, సో చాలా మంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సుమన్ టీవీ మీరు చూసుకోండి. సో సుమన్ టీవీలో చాలా మంది కూడాను యాడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ నథింగ్ బట్ ఏ డిజిటల్ మార్కెటింగ్. సో ఏంటి అంటే వాళ్ళ యొక్క బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం కోసం సుమన్ టీవీ అనే ప్లాట్ఫామ్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అనమాట, హెల్ప్ తీసుకుంటున్నారు. సో అట్లా మీరు కూడా ఒక మంచి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ కనుక స్టార్ట్ చేసుకొని, సో ఎవరికైతే ఇటువంటి సర్వీసెస్ కావాలో అలాంటి వారికి కనుక మీరు కనుక ఈ సర్వీసెస్ కనుక అందించినట్లయితే మంచి లాభాలని మీరు పొందవచ్చు అండ్ మీ బిజినెస్ కూడా సూపర్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ట్రెండింగ్ బిజినెస్ అండ్ ఆల్సో ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్కి అండ్ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి డిజిటల్ మార్కెటింగ్ అనేది పెద్ద స్కోప్ ఉందన్నమాట. ఓకే.
SaaS అప్లికేషన్స్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సొల్యూషన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా కంపెనీస్, ఆ కంపెనీస్ అన్నిటికీ కూడాను సాఫ్ట్వేర్స్ అనేవి కావాల్సి ఉంటుంది. సో ఆ కంపెనీ రన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మన సుమన్ టీవీలో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో ఎక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, సో హెచ్ఆర్ పాలసీస్ ఎలా ఉంటాయి, ఎంప్లాయీ పాలసీస్ ఎలా ఉంటాయి, ఆ తర్వాత ఫైనాన్స్ స్ట్రక్చర్ ఎలా జరుగుతూ ఉంటుంది. సో ఇదంతా ఒక కంపెనీకి స్ట్రక్చర్ అనేది ఇవ్వడం అనమాట. సో దానికి సంబంధించి సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. సాఫ్ట్వేర్ బట్టి ట్యాకిల్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఎలా జరుగుతుంది, వర్క్ ప్రోడక్ట్ ఎలా జరుగుతుంది, ఫ్లోర్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ విషయాలన్నీ కూడాను చూసుకునే విధంగా ఒక సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది ఇంకా మీకు ఈజీగా చెప్పాలి అనుకున్నట్లయితే, మనం లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఇంటర్వ్యూ చేయడం జరిగింది. జస్ట్ రెస్టారెంట్స్లో, మన రెస్టారెంట్స్ కూడా తీసుకోవచ్చు. సో రెస్టారెంట్స్లో వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళకి బిల్స్ అనేది మనం జనరేట్ చేస్తాం, ఇన్వాయిస్ అంతా కూడాను బిల్స్ ఇస్తాం కదా. సో అదొక సాఫ్ట్వేర్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక కొత్త బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తున్నారు అనుకున్నట్లయితే, సో సాఫ్ట్వేర్కి సంబంధించి ఆ యొక్క వర్క్కి సంబంధించి వాళ్ళు డీటెయిల్స్ అన్ని, ఆ కంపెనీ డీటెయిల్స్ కావచ్చు, వారు ఇస్తున్నటువంటి సర్వీసెస్, ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఒక సాఫ్ట్వేర్ ఆ కంపెనీకి డిజైన్ చేసి ఇవ్వడం అనమాట. సో ఇటువంటి బిజినెస్ కూడా మంచి డిమాండ్ ఉంది. SaaS అప్లికేషన్కి అరౌండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే 60 to 80,000 ఐ థింక్, డిపెండ్స్ అపాన్ ద కంపెనీ సర్వీసెస్ బట్టి ల్యాక్స్లో కూడా ఉందన్నమాట. సో మినిమం అయితే స్మాల్ స్కేల్ అయితే 60 to 80లో కూడా మీకు సరిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు SaaS అప్లికేషన్ కూడా మీరు జనరేట్ చేసి ఇవ్వచ్చు కంపెనీస్కి. హోమ్ బేస్డ్ బిజినెస్. చాలా మంది ఆడవాళ్ళు సార్ మేము ఇంటి దగ్గర నుంచి బిజినెస్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం, మేము బయటికి వెళ్ళలేమని చెప్పి అంటూ ఉంటారు. సో కాబట్టి మీరు పికిల్స్ కావచ్చు, క్లౌడ్ కిచెన్. సో ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది క్లౌడ్ కిచెన్. సో ఎవరైతే వంటలో ఎక్స్పర్ట్స్ ఉన్నారో, మీరు మీ యొక్క వంటని చేసి దాన్ని మీరు జొమాటో, స్విగ్గీ వీటిలో కనుక లిస్ట్ చేసుకున్నారనుకోండి, సో దాట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా పెట్టుబడి పెట్టగలరు, బాగానే చేసుకోవాలనుకున్నట్టయితే మీరు రెస్టారెంట్స్ వైపు వెళ్ళండి. రెస్టారెంట్స్ వచ్చేసి మీకు మినిమం 20 to 30, సో మినిమం అవుతుంది 30 lakhs వరకు మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే ఖర్చు అవుతుంది అనమాట. ఫుడ్ వైపు కనుక మీరు అడుగులు వేస్తే ఫుడ్ బిజినెస్కి ఎల్లప్పుడూ మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఇన్, అసలు ఎవరు అడిగినా కూడా ది బెస్ట్ అని చెప్తారు. గత 100 ఏళ్ళుగా చెప్పుకోవచ్చు మనం. సో రియల్ ఎస్టేట్ సంబంధించి ఎప్పటికీ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. మీరు కనుక సో జైబేరీ మనం చూస్తున్నట్లయితే సో చాలా ఫేమస్ అనమాట. సో అలాంటి వారితో, లేదంటే ప్రజెంట్ మనం చాలా కంపెనీస్ని చూస్తూ ఉన్నాము, అలాంటి వారితో కనుక మీరు టైఅప్ అయ్యి సో వాళ్ళకి మీరు సర్వీసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్కి సంబంధించి రియల్ ఎస్టేట్ బిజినెస్ మీరు చేసి వాళ్ళకి కనుక ఇచ్చారనుకోండి, మీకు దాని ద్వారా కమిషన్ కూడా రావడం జరుగుతుంది. ఇటువంటి కన్సల్టెన్సీ మీరు కనుక స్టార్ట్ చేసుకొని, మీరు కొంతమంది ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని వారికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ, అట్ ది సేమ్ టైం ఇటువంటి బిజినెస్ కనుక మీరు చేస్తూ, అటువంటి కంపెనీస్ కనుక మీరు సపోర్ట్ చేసినట్లయితే దాని ద్వారా కూడా మీకు డబ్బులు అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో 2025లో అకార్డింగ్ టు ఫోర్బ్స్ లిస్ట్ చేసినటువంటి టాప్ 6 బిజినెస్లు ఇవే అనమాట. సో ఈ బిజినెస్ కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు అండ్ మంచి స్కోప్ ఉంటుంది, మంచి లాభాలను పొందుతారు. సో దట్స్ ఇట్ గైస్. సో మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.